హలో ఫ్రెండ్స్, నేను అన్వర్. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు. విదేశాలకు వెళ్ళేటప్పుడు వీసా గురించి మాట్లాడుతూ ఉంటాం. కానీ మన భారతదేశంలో భారతీయ పౌరులు కూడా వెళ్ళాలంటే వీసా లాంటి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విషయం మీకు తెలుసా? తెలిస్తే ఆశ్చర్యపోతారు. మీరు అనుమతి లేకుండా ఇక్కడికి వెళ్ళలేరు. భారతదేశంలోని కొన్ని ప్రదేశాలకు వెళ్ళాలంటే అంతర్గత పాస్ అవసరం. ఇన్నర్ లైన్ పాస్ ILP అనేది ఎంట్రీ పర్మిట్ డాక్యుమెంట్. ఇది ఆయా ప్రదేశాలలో నిర్దిష్టమైన రోజులు ఉండడానికి ఇది మీకు అనుమతిస్తుంది. భారతదేశంలోని అలాంటి ప్రాంతాల గురించి ఈరోజు స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, సిక్కిం, అండమాన్ నికోబార్ దీవులు, లడఖ్ ప్రాంతాలలో భారతీయ పౌరులు కూడా వెళ్ళాలంటే అనుమతి ILP అవసరం. అరుణాచల్ ప్రదేశ్ ఈశాన్య భారతదేశంలోని రాష్ట్రం ఇది. ఈ రాష్ట్రం దాని సహజ సౌందర్యం, వన్యప్రాణులు మరియు సంస్కృతికి ప్రసిద్ధి. ఇక్కడ మీరు సందర్శించడానికి ఇన్నర్ లైన్ పర్మిషన్ అవసరం. నాగాలాండ్లో ప్రవేశించడానికి కూడా ఇన్నర్ లైన్ పర్మిషన్ అవసరం. ఆ తర్వాతే మీరు ఇక్కడ ఉండగలుగుతారు. నాగాలాండ్ ఈశాన్య భారతదేశంలోని ఒక అందమైన రాష్ట్రం. ఇది సంస్కృతికి ప్రసిద్ధి. నాగాలాండ్లోని హర్న్ బిల్ ఫెస్టివల్ చాలా ప్రసిద్ధి చెందినది. ఈ ఫెస్టివల్ ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో జరుగుతుంది. నాగాలాండ్లోని కేఫేర్, కొహిమా, మోకోక్చుంగ్, దీమాపూర్, మోన్ వంటి ప్రదేశాలను సందర్శించడానికి ILP అవసరం. మణిపూర్లో ముఖ్యంగా ఇంపాల్ లోయ వెలుపల ప్రయాణించడానికి ILP అవసరం. ఈ నగరం చాలా అందంగా ఉంటుంది. ఇక్కడి ప్రకృతి అందాలు పర్యాటకుల్ని బాగా ఆకర్షిస్తాయి. సిక్కింలోని కొన్ని ప్రాంతాలను సందర్శించడానికి కూడా ILP అవసరం. ఉత్తర సిక్కింలోని గోచాలా ట్రెక్, నాథులా పాస్, యుమ్తంగ్ లోయ, సోమ్లా సరస్సు అందమైన కొండలు, మఠాలు మరియు సహజ సౌందర్యానికి ప్రసిద్ధి. అండమాన్ నికోబార్ దీవులలోని ముఖ్యంగా గిరిజన ప్రాంతాలను సందర్శించడానికి ILP అవసరం. ఈ ద్వీపం బీచులు, సముద్ర జీవులకు ప్రసిద్ధి. లడాఖ్లో నుబ్రా వ్యాలీ, పాంగోంగ్ తోస్ సరస్సు మరియు తోస్ మురారి వంటి కొన్ని ప్రాంతాలు నిషేధితమైన ప్రాంతాలు. వీటిని సందర్శించడానికి కూడా ఇన్నర్ లైన్ పర్మిషన్ ILP అవసరం. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడికి వెళ్లే ముందు టికెట్స్, హోటల్స్ గురించి కాకుండా ILP గురించి ముందుగా తెలుసుకోండి. ఫ్రెండ్స్, ఈ ఇన్నర్ లైన్ పర్మిషన్ గురించి మీకు ముందే తెలియకపోతే వెంటనే తెలుసుకొని వేరే వారికి షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు. స్టోరీ ఎలాగుందో కామెంట్ బాక్స్లో తప్పక రాయండి. ఫ్రెండ్స్, ఈ న్యూస్ను హిందీలో వినాలనుకుంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో @A24 న్యూస్ HYD అని సెర్చ్ చేయండి. మరియు మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ A24 న్యూస్ హిందీ ఛానల్ను తప్పక ఫాలో అవ్వండి.